ఈ రేసింగ్ ఫార్ములా హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయికి పెంచాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ రేసింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. కేటీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల నుంచి దూరం చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని పువ్వాడ అజయ్ ఆరోపించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న అభివృద్ధి శూన్యమన్నారు. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నా ఆ రోజున దేశం మొత్తం మీద ప్రముఖులందరూ వచ్చారు. అక్కడికి హైదరాబాద్ కు సంబంధించిన ఖ్యాతిని ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింపజేసేలా కార్యక్రమం జరిగింది. అనేక మంది వేణోళ్ల పొగిడారు. కేంద్ర మంత్రులు వచ్చారు, సినిమా యాక్టర్లు వచ్చారు, క్రికెట్ స్టార్లు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, బిజినెస్ పీపుల్ వచ్చారు. హైదరాబాద్ లో ఇలాంటి ఈవెంట్ జరగడం గొప్ప అని చెప్పి దానికి 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని మరి దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లేకుండే. అందుకని దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలా, మన హైదరాబాద్ ఇమేజ్ ని అంతర్జాతీయంగా పెంచాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ గారు అలాంటి అనేక కార్యక్రమాలని హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా హైదరాబాద్ ని ఐటీకి మరియు పరిశ్రమలకి ఒక హబ్ లాగా తయారు చేసింది. ఆయన యొక్క హార్డ్ వర్కే ఇవాళ మనకు కనపడుతున్న హైదరాబాద్. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మారుస్తా ఉన్నాడు. తెలంగాణ స్టేట్ అని కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొస్తే ఒక రాష్ట్ర స్థాయి మనకు లభించింది. దానికి కారకుడు కేసీఆర్ గారు. అందుకని చెప్పే టీఎస్ తెలంగాణ స్టేట్ అని పెడితే ఫస్ట్ టీఎస్ ని టీజీ మార్చిండు, టీఎస్ ని తీసిండు, టీజీ మార్చిండు. చిహ్నాన్ని మార్చాలనుకున్నాడు. తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసిండు. అత్యంత బీదరాలైన ఒక ప్రతిభని తయారు చేసి తెలంగాణ సమాజం మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. భరతమాతకి కిరీటం ఉంది, వడ్డానం ఉంది. తెలుగు తల్లికి కిరీటం ఉంది, వడ్డానం ఉంది. తెలంగాణ తల్లికి మాత్రం ఉండాల్సిన అవసరం లేదా? మన ధనిక రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రం. ఆ సుసంపన్నమైన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ తల్లిని నువ్వు అంతా దౌర్భాగ్యమైన పరిస్థితులు చూపించాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి ఇప్పుడు ప్రతిదీ మేము మార్పు తీసుకొచ్చినాం అంటే నువ్వు మార్పు తీసుకురావాల్సింది ప్రజల జీవితాల్లో, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలి. రైతాంగం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థుల యొక్క చదువులో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో వాటిని ముందుకు అధిగమించే దాంట్లో మార్పు తీసుకురావాలి. కానీ పేర్లు, బొమ్మలు, చిహ్నాలు ఈ రకమైన వాటిల్లో మీరు చేసే కార్యక్రమాల ద్వారా మీరే ప్రజల్లో చులకనైతా ఉన్నారు.